నమస్తే. ఎంత డబ్బు సంపాదించామనేది మాత్రమే కాదు, ఆ డబ్బును ఎలా ఉపయోగించుకుంటున్నాము, ఎంతవరకు దాచుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం ఒక జీవితంలో. సో, అలాంటి ధన వశీకరణ నిజంగా ఉందా? ఉంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మంరాజు గురువుగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. సో, కోట్ల రూపాయలు సంపాదించొచ్చు. కానీ ఒక రోజుకి కొంతమంది 10,000 సంపాదించే వాళ్ళున్నారు. రూ. 1,00,000 సంపాదించే వాళ్ళున్నారు. కానీ చిల్లి గవ్వ మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు ఉండదు. తెల్లవారే వరకు ఉండదు. ఏంటి? ఎందుకలా అవుతది? ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ధన సంకల్పం, ధనం అనేది జగత్మూలం. మనిషి పుట్టిన కాడి నుంచి పెరిగినంత వరకు, వాడు వృద్ధుడయ్యేంత వరకు ధనంతోనే నడుస్తుంది ఇప్పుడున్న సమాజం. అవును. పుట్టే వరకు, కాటికి చేరే వరకు. ధనం అనేది చాలా అవసరం ప్రతి ఒక్క మనిషి. దాన్ని ఏ రూపంగా మనిషి సంపాదించుకోగలుగుతాడు, హ్మ్. కానీ నిలబెట్టుకునేదే తక్కువ. రెండోది, ఈరోజు ఇప్పుడున్న యువత తండ్రులు వాళ్ళు పెద్దలు సంపాదించిన స్థిరాస్తులు ఉన్నాయి. వాళ్ళు చాలా లక్షల కోట్లతో సంపాదించుకొని ఆస్తులు ఉన్నాయి. ధనం వాళ్ళు పొద్దున్నే లేస్తే వాడు పాకెట్ మనకి ₹1,00,000 ఇచ్చి 50,000 ఇచ్చి పంపించేవాళ్ళు ఉన్నారు. 5,000 ఇచ్చి పంపించేవాళ్ళు ఉన్నారు. ₹100 ఇచ్చి పంపించేవాళ్ళు ఉన్నారు. ధనం అనేది ఏ రూపంలో ఖర్చు పెట్టాలనేది కూడా వాళ్ళకి విధానం తెలియదు. అంటే విచ్చలవిడిగా చేస్తుంటారు. తల్లిదండ్రులు సంపాదిస్తుంటారనే ఒక ఆలోచన, వాళ్ళు చేసే పొరపాటు కూడా కొన్ని ఉన్నాయి. ధనాన్ని మనం ఎంత ప్రేమిస్తే ధనం మనకి అంత దగ్గరగా ఉంటుంది. ధనం అనేది చాలా విలువతో కూడుకున్నది. దాని విలువ లేనప్పుడు తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. ₹1 కోసం 10 మెట్లు ఎక్కాలి. అదే ధనం విలువ తెలిసిన వాడికి ఆ రూపాయి కాదు ₹10 వాడిని ఎత్తుక్కుంటూ వస్తాయి. అప్పుడు ఆ ధనాన్ని మనం నిలబెట్టుకునే విధానం కొంతమందికి ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా ధనాన్ని ప్రేమించి, ధనాన్ని గమనించి, ధనాన్ని ధనస్థితిలో మనం స్థిరంగా పెట్టుకుంటే మనం ధన్యులు అవుతాం. ఆ ధనం మన వెనకాల ఎప్పటికీ మన కష్టాలు తీరుస్తుంది. మనకి ఎటువంటి కష్టమైన పరిస్థితిలో కూడా ధనం మానవ రూపంలో మనల్ని ఎక్కడున్నా కూడా ఒక ఫోన్ ద్వారా కూడా మనకు అవకాశం ద్వారాగా ₹1 అవసరమైందని ఫోన్ చేస్తే వెంటనే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అటువంటిది ధనం. అంటే ఆ ధనం ఉన్నాక ధనానికి ఉన్న విలువ చూడండి ఎంత దూరం ఉందో. ఆ ధనాన్ని ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే, ఈరోజు ఉన్నది ఇది ఖర్చు పెట్టుకుంటాం, రేపుడు చూద్దాంలే అనుకున్నట్టుగా కొంతమంది జనాలు ముందుకు పరిగెడుతున్నారు. ఈరోజే, రేపు రోజు మంద కాదు. రేపు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సూర్యుడు ఉదయించేంత వరకు మనం నిద్ర లేచేంత వరకు ఆ రోజు మనది కాదు. ఆ రోజు మనది కావాలి అంటే ధనం జగత్మూలం. ధనాన్ని ప్రేమించి, దైవాన్ని పూజించి, తల్లిదండ్రులను ప్రేమించిన వాడికి కంపల్సరిగా ధనబలం అనేది ఎక్కడికి పోయినా ఉంటుంది. అదేవిధంగా ఈ ధన వశీకరణ చాలా వ్యాపారాలు చేస్తూ లక్షల కోట్లు సంపాదించుకుంటారు. బయట రోడ్లో పెట్టుకుని వ్యాపారస్తులు అయితే రోజుకి 1000, 2000, 5000, 10,000 సంపాదిస్తుంటారు. మళ్ళీ సాయంత్రం కాగానే ఎక్కడ డబ్బు అక్కడికి వెళ్ళిపోతుంది. పొద్దున లేకనే మళ్ళీ ₹1 అప్పు చేసే స్థితికి వచ్చేస్తున్నారు. అంటే ధనం అనేది విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఆ ధనం లేకుండా తెలియక దాచుకునే విధానం తెలియకుండా దాని పద్ధతిని ఏ విధంగా పాటించాలనేది కొంతమందికి తెలియదు. ధనాన్ని ఈరోజు మనం ₹10 సంపాదిస్తాం. ₹10లో ₹5 ఖర్చు పెట్టండి. మిగతా ₹5 తీసి భద్రంగా దాచిపెట్టాలి. ఆ ₹5 రేపటి రోజు అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ₹5 నీకు ఉపయోగపడతాయి. అది ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనకు అది అవసరం అవుతుంది. అలా దాచిపెట్టుకోకుండా ఈరోజే ఖర్చు పెట్టేసి రేపు చూద్దామని అనుకునే వాడి నిర్లక్ష్యం అది చాలా దారుణంగా ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ ధనం నిలబడుకోకుండా పోతుంది చాలామందికి. సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తారు, వేలు సంపాదిస్తారు. సంపాదించిన ₹1 స్థితిగతి ఉండదు. ఎవరిని అప్పడిగినా మళ్ళీ అప్పడుకునే స్థితికి వస్తుంది. అడిగినా కూడా ఆ ధనం మనకి మళ్ళీ రాకోకుండా ఇవ్వకోకుండా అయిపోతుంటారు. అటువంటి సంకల్ప బలమైన మనసులకి కొంతమందికి ధన వశీకరణ అనేది ఎలా ఉంటుందని చెప్తాను. ఈ ధన వశీకరణ అనేది అష్టదిగ్బంధులు, అష్టాలక్ష్మి అంటారు కదా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇట్లా 8 మంది అష్టలక్ష్మిలు ఉంటారు. ఈ అష్టలక్ష్మితో కూడుకున్నది ముద్రికతో చేసిన ధనలక్ష్మి వశీకరణ యంత్ర సంకల్పంలో వశీకరణంతో చేస్తారు. దాన్ని ఏ విధంగా అంటే సంస్కృతంలో ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క నామకరణంతో
చిత్రించేసి దాన్ని ముద్రికిస్తారు. అది ముద్రికి చేసిన తర్వాత ఆ ఒక్క సంకల్ప బలాన్ని ఖచ్చితంగా ఆ యంత్రశుద్ధిలో ఉపయోగించి ఆ ప్రయోగాన్ని చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక మన పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టి ప్రతి ఒక్క అమావాస గడియలో దాన్ని మనం ఉప్పుతోనూ మిరియాలతోనూ నిమ్మకాయతోనూ పూజించి చేస్తే కంపల్సరిగా ధన వశీకరణ మనల్ని స్థానం దాటి బయటికి వెళ్ళదు. ఆ ధనం మనకి ఖచ్చితంగా నిలకడగా ఉంటుంది. అటువంటి సంబంధించిన ఒక అష్టలక్ష్మిలో ఉండాల్సిన ధన వశీకరణ ఒక యంత్రాన్ని మనం ప్రయత్నం చేసుకోవాలి. మనం అష్టలక్ష్మి దేవుళ్ళని పెట్టుకుంటాం, యంత్రాలు పెట్టుకుంటాం, కుబేర యంత్రాన్ని పెడతాం. ఇట్లా కాదు, ధన వశీకరణంలోనే బీజాక్షరాలతో చేసింది ఉంటుందన్నమాట. అది అష్టాదశి ధన చక్రం అంటారు దాన్ని. దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ నామకరణంలో చేయాలి. అది రోడ్లో దొరికేది కాదు, షాపులలో దొరికేది కాదు. అది మనం తయారు చేసి ఆ విధమైన బంధంతో ఏర్పాటు చేసి ఇస్తే నేను చెప్పినట్టుగా ఆ రెమెడీస్ చేసుకుంటే కంపల్సరీగా మీకు ఆ ధనలక్ష్మి నిలబడుతుంది. మీరు రుణ బాధల్లోంచి బయటపడతారు. సంపాదించుకొని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగేదానికి ఈ ధన వశీకరణ మీకు తోడ్పడుతుంది. ఇది ఎక్కడ అంటే షాపుల్లోనా లేదంటే ఇళ్లలోనా? అది నేను చెప్పాను కదా, మీ ఇంట్లో దైవ స్థానంలో కానీ బీరువాలో డ్రాలో ఆఫీస్ అయితే డ్రాలో పెట్టుకోవాలి, షాప్ అయితే డ్రాలో పెట్టుకోవాలి, ఇల్లు అయితే బీరువాలో పెట్టుకోవాలి, లేకుంటే దేవాలయంలో అంటే దేవుడు పూజ రూమ్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలి. అమావాస గడియలో తెల్లటి ఉప్పు అంటే కళ్ళు ఉప్పుతోనే తెల్లటి ఉప్పు మిరియాలు నిమ్మకాయతో దాన్ని పూజించి చేయాలి. దాని రెమెడీస్ నేను లైవ్లో చెప్పలేము. దాని విధానాన్ని చెప్పినప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ ధన వశీకరణ ప్రాప్తి వస్తుంది కంపల్సరీగా మీకు అందజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.